హాయ్ మామ ప్రసిద్ధ్ కృష్ణ. అసలు ప్రసిద్ధ్ కృష్ణని టీ20 స్క్వాడ్లకు ఎందుకు సెలెక్ట్ చేశారో ఎవరికి అర్థం కాదు మామ. మన కోచ్ గౌతమ్ గంభీర్ని అలాగే సెలెక్టర్ అజిత్ అగర్కర్ని అసలు వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు. మన టీమిండియాలో చాలా మంది యంగ్ బౌలర్స్ ఉన్నారు. ఆ యంగ్ బౌలర్స్ కి ఛాన్స్ ఇయ్యరు. ఇట్ సైడ్ ఏమో ఒక్కసారైనా భూవికి ఛాన్స్ ఇయ్యరు. మరి ప్రసిద్ధ్ కృష్ణ టీ20లో బాగా ఆడతాడంటే అలా ఆడాడు. తన లాస్ట్ టైం 2023లో ఆస్ట్రేలియా మీద ఆడినప్పుడు కూడా 4 ఓవర్లు వేసి 68 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు జరుగుతున్న ఐర్లాండ్ సిరీస్లోను కూడా ఫస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 57 పరుగులు ఇచ్చాడు. ఆడిన 2 మ్యాచ్ల్లోనే 8 ఓవర్లు వేసి ఏకంగా 125 పరుగులు ఇచ్చాడు. మళ్ళీ ఇందులో ఒక్క వికెట్ కూడా తీయలేడు. ప్రసిద్ధ్ కృష్ణ అయితే ఐపీఎల్లో బాగా ఆడతాడు, కానీ ఇంటర్నేషనల్లోకి వచ్చేసరికి టీ20 ఫార్మాట్లనైతే తేలిపోతాడు. అదే ఐపీఎల్కి ఇచ్చే పర్ఫార్మెన్స్ మన టీమిండియా టీ20లో ఇస్తే బాగుంటది. నేనేమంటాను అంటే ప్రసిద్ధ్ కృష్ణను టీ20 సైడ్లోకి వెళ్ళి పక్కన పెట్టేస్తే బాగుంటది. ఎందుకంటే అతని కన్నా బెస్ట్ బౌలర్స్ మన టీమిండియాలో ఉన్నారు. టెస్టుల్లో ఓడిఐలో ఓకే, కానీ టీ20లోనైతే నేను వద్దంటా మామ. సో దీని మీద మీరు కామెంట్ చేయండి. ప్రసిద్ధ్ కృష్ణ టీ20 స్క్వాడ్లో ఉండాలా వద్దా? నాది ఏమన్నా తప్పుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.